ఫోన్ చూస్తూ చూస్తూ ఎక్కడ లేని ఒక డౌట్. ఆ డౌట్ మెల్లగా ఒక క్యూరియాసిటీగా మారింది. మన ఫోన్ ఏమన్నా మన మాటలు వింటున్నాయా? వీడియో రికార్డ్ చేసుకోవచ్చులే కానీ దోశ న్యూస్ అవుతుందా? సరే పారా వస్తున్నా. ఇదేదో కోఇన్సిడెన్స్ అనుకున్నా కానీ అందుకే ఆలోచించడం మొదలుపెట్టా. మన ఫోన్ మైక్రోఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఏంది ఐఫోన్ 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 ఒకవేళ అది ఆన్లో ఉంటే మాత్రం ఐఫోన్ అని నడిచినంత మాత్రం ఐఫోన్ రీల్స్ అయితే ఏం రాలేదు. నేను తర్వాత చెక్ చేసిన కానీ అప్పుడే ఎంతసేపు అని వీడియో రికార్డ్ చేస్తావురా, ఆకలిస్తుంది కదరా నీకు కూడా తిందారా. ఏంద్రా ఎప్పుడు తిండి కొన్నారా హే ఆయన నీకటి తెలిసిందిరా నాకు ఆకలిస్తుందని. అదేందిరా అట్లా ఆడుతూ ఎప్పుడు ఇదే టైం కదరా తినేది, ఆ మాత్రం ప్రిడిక్ట్ చేయలేను నేను కూడా. ఏం మాట్లాడుతున్నావురా? లే నువ్వు వెళ్ళరా, నేను వీడియో రికార్డ్ చేసుకొస్తాను వెళ్ళు. లేదా తినేసి వీడియో రికార్డ్ చేసుకుంటే వస్తురాదు. అరే సారీ రే, కావాలని అయితే చేయలేదురా, నిజం రా రే. చెప్తే అర్థం కాదు నీకు. ఫోన్ అంటూ మైక్రోఫోన్ అంటూ చెవులు అంటూ ఏందో అర్థమే కాదు. నేను పోతున్నా పో. రే 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 అవి మన మాటలు అంచనా వేస్తున్నది తెలియదు కానీ మనల్ని మాత్రం అంచనా వేస్తుంది. అరే జేపీ ఒక్కసారి ఆలోచించరా, మనం ఫోన్లో వాడే ప్రతి ఒక్క అప్లికేషన్కి మనం చాలా పర్మిషన్స్ ఇస్తాం, లొకేషన్ యాక్సెస్తో సహా. మరి అట్లాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో అది ట్రాక్ చేయకుండా ఉంటుంది అనుకుంటున్నావా? సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసిరా. గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసినాం అనుకో, ఫ్లిప్కార్ట్లో అట్లాంటి ప్రోడక్ట్స్ రికమెండ్ అవుతుంటాయి, యూట్యూబ్లో కూడా అట్లాంటి ప్రోడక్ట్స్ పైన యాడ్స్ వస్తుంటాయి. మనకి ఎప్పుడైనా గమనించినావా? సో ఇన్స్టాగ్రామ్లో కూడా నువ్వు గమనించినట్టయితే మనం ఏ రీల్ లైక్ కొడితే మీరు కొట్టట్లే, ఎంతసేపు చూస్తున్నాం, ఎంతసేపు చూడలే, ఇవన్నీ కూడా ట్రాక్ అవుతున్నాయిరా. మనం చూసే రీల్స్ బట్టి కింద రీల్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ర్యాండమే కాదు, ప్యాటర్న్స్. ఇవన్నీ మనం చేసే ప్రతి ఒక్క టాస్క్ని అది ట్రాక్ చేస్తూ ఉంటే అది మనల్ని అర్థం చేసుకొని దాని బేసిస్ కానీ మనకు అన్ని సెండ్ చేస్తున్నాయి. యాడ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ట్విట్టర్లో పోస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్గరిథం ట్యూన్ అవుతూనే ఉందిరా, మనమే ట్యూన్ చేస్తున్నాం ఆల్గరిథం. స్కేరీ పార్ట్ ఏంటో తెలుసా? ఆల్గరిథమ్స్ మనల్ని ఇబ్బంది ఏమట్టు, మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అది మనల్ని గమనిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పనిని అది ట్రాక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనం మనుషులం కాబట్టి మనల్ని చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అది ఇంకా మషిన్. అది ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు మనం మన గురించి అర్థం చేసుకునే దానికంటే అదే మనకంటే ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది. అండ్ నిజం చెప్పాలంటే అది ఇంకా చాలా డేంజర్ అది. అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టెక్నాలజీకి ఉన్న బిగ్గెస్ట్ వెపన్ మనల్ని అర్థం చేసుకోవడం ఒకటే కాదు, మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నామో కూడా ప్రిడిక్ట్ చేయడం. అండ్ అది ఎట్లా మన ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అది ఆల్మోస్ట్ ప్రిడిక్ట్ చేసే స్టేజెస్ కూడా చాలా లైక్ ఫాస్ట్గానే మూవ్ ఆన్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏఐ వచ్చేసిన తర్వాత పరిస్థితులు ఎట్లున్నాయో మీకే తెలిసిందే.